కాచిపేటలోని రైల్వే కోర్టులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హాజరుపరిచారు. నేపథ్యంలో కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతకుముందు కౌశిక్ రెడ్డికి ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ లో అందిస్తారు. తిరుపతి, చెప్పండి, కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఏంటి ప్రస్తుతం ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏంటి పరిస్థితి? దుర్గా గ్రానైట్ వ్యాపారి మనోహర్ రెడ్డి బెదిరింపు కేసులో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఈరోజు అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఉదయం 4:30 సుబేదారి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఉదయం నుంచి అక్కడ ఒక హైడ్రామా కొనసాగింది. కొద్దిసేపు క్రితమే ఎంజీఎం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కాజీపేటలోని రైల్వే కోర్టుకు తరలించారు. రైల్వే కోర్టు దగ్గర జడ్జి ముందు ప్రజెంట్ ఇప్పుడు పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని హాజరుపరిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఇరు వాదనలు కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరొక 5 నిమిషాల్లోనే కోర్టు తీర్పు రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. కాసేపటి క్రితం నుంచి కూడా రైల్వే కోర్టు సంబంధించిన జడ్జి నాగలీల సుష్మిత కావచ్చు, మిగతా సంబంధించినటువంటి లాయర్లు, ఇటు పాడి కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి లాయర్లు కావచ్చు, ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయర్లు ఎవరి వాదనలు వారు వినిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే పాడి కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి గ్రానైట్ క్వారీ యజమాని బెదిరింపు కేసులో ఎటువంటి నిర్ణయాన్ని కోర్టు తీసుకోబోతుంది, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేతలు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఎలాంటి పోరాటాలకు సిద్ధమవుతున్నారు, అసలు ఈ కేసు కావచ్చు, ఈ కోర్టు తీర్పు కావచ్చు, మొత్తం ఈ గ్రానైట్ వ్యాపారికి సంబంధించినటువంటి ఎపిసోడ్ను ఎట్లా చూస్తారు. ఉదయం నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేను సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉంచి ఒక హైడ్రామా తర్వాత కూడా ఈరోజు ఒక సెక్షన్ను సబ్మిట్ చేసి గతంలో 21 తారీఖు 3 సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. ఈరోజు మరొక సెక్షన్ను యాడ్ చేసినటువంటి నేపథ్యంలోనే సిపిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం కూడా కలిసి ఒక రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో సాయంత్రం తర్వాత ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కొనసాగించి రైల్వే కోర్టుకు ముందు హాజరుపరిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే కోర్టు తీర్పు రాబోతుంది. నాకు అందుబాటులో వరంగల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు, మాజీ కార్పొరేటర్లు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఎట్లా చూడొచ్చు. మాజీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డిని అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకురావడం కావచ్చు, క్వారీ యజమానిని బెదిరించారన్నటువంటి ప్రాణభయం ఉందంటే కేసు నమోదు చేసి ఇప్పుడు కోర్టులో హాజరుపరిచారు, వాదనలు కొనసాగుతున్నాయి. ఏం చెప్తారు? ఇది ముమ్మాటికి అక్రమంగా ఏదైతే కౌశిక్ రెడ్డి గారి గొంతును అణచివేయాలన్నటువంటి అక్కస్తోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మాట్లాడుతూ ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు కొరకరానికి కొయ్యగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడు అన్నటువంటి ఒక కుట్రపూరితంగా దుర్భేద్యంగా ఈరోజు అక్రమంగా కేసు పెట్టి నేను అర్ధరాత్రి అకారణంగా వారిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు తరలించినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ముమ్మాటికి ఒక కుట్రపూరితంగా పెట్టిన కేసే అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఈ పోలీసులకు నిజంగా మీరు లా అండ్ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏప్రిల్ 24వ తారీఖు అదే గుండేడు గ్రామ ప్రజలు, క్వారీ ఉన్నటువంటి గుండేడు ప్రజలు ఏదైతే క్వారీ యజమాని మనోజ్ రెడ్డి మీద కంప్లైంట్ చేశారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మనోజ్ రెడ్డి మీద ఈరోజు చర్యలు తీసుకుని ఆయనను అరెస్ట్ చేయాలి. ఇవాళ గూగుల్లో కొడితే కట్ట మనోజ్ రెడ్డి అంటే క్రిమినల్ వ్యవస్థ ఆయన మీద గత 10 సంవత్సరాలుగా ఈ వరంగల్ జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత క్రిమినల్ ల్యాండ్ గ్యాబ్రేలో కట్ట మనోజ్ రెడ్డి అనేది సమాజానికి తెలుసు. అటువంటి వ్యక్తి ఏదైతే ఈరోజు ఫిరాయింపు ఎమ్మెల్యే ఎవరైతే కడియం శ్రేయర్ ఉన్నాడో, కడియం శ్రేయర్ అనుచరుడు ఇలా కట్ట మనోజ్ రెడ్డి. ఈరోజు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అక్కడ ఏదైతే అరికపూడి గాంధీ కావచ్చు, కడియం శ్రేయర్ కావచ్చు, ఇంకా ఏదైతే టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో పోయిన దొంగలు ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల పట్ల కౌశిక్ రెడ్డి ఘాటుగా మాట్లాడుతూ ఉన్నాడు కనుకనే ఈరోజు కడియం శ్రేయర్ అక్కస్తో ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కట్ట మనోజ్ రెడ్డి ద్వారా ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని కుట్రబనిరు. ఎంత దుర్మార్గం అంటే శనివారం ఆదివారం కోర్టులకు సెలవు, రిమాండ్కు జైల్లోకి తరలించాలి, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలి, మానసికంగా ఇబ్బంది పెట్టాలి, భవిష్యత్తులో మాట్లాడద్దు అని చెప్పేసి అన్నటువంటి ఒక కుట్ర కోణంలో ఈరోజు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా, కేసీఆర్ సైనికులుగా ఈ రేవంత్ సర్కార్కు ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ బీఆర్ఎస్ నాయకులకు ఉద్యమాలు, కేసులు కొత్త కాదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని జైల్లోకి పంపినా, నువ్వు ఇచ్చిన 420 420 హామీలను అమలు చేసేంత వరకు కూడా ఈ రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా ఈరోజు కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో కేసీఆర్ సైనికులుగా మేము అధికారంలోని గద్దె దించేంత వరకు కూడా బీఆర్ఎస్ సైనికులుగా మేము కొట్లాడతామని చెప్పి చెల్లిస్తూ ఇది ప్రజాస్వామికవాదులు మిగతా రాజకీయ పార్టీలు అన్ని కూడా ఈ కుట్ర కేసును మీరు అంతా కూడా ఖండించాలని చెప్పేసి, ఇటువంటి పెట్టుకుంటూ పోతే మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో అని రేవంత్ రెడ్డి గారికి కూడా మేము తెలియజేస్తూ
మా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులో కూడా చెప్తా ఉన్నాం, రాజకీయ నాయకుల చేతుల్లో బందీలో కాకుండా లా అండ్ ఆర్డర్ ఏ రకంగా చేయాలో అదే రకంగా చేయాలని చెప్పేసి కూడా పోలీసు వారికి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 3 సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రోజు మరొక సెక్షన్ యాడ్ చేశారు. ఏం చెప్తారా పోలీసుల తీరు? కావాల్సుకొని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అప్పుడు స్టేషన్ బెయిలబుల్ ఏదైతే మామూలు కేసులు ఏదైతే సెక్షన్స్ పెట్టి ఒక కుట్రపూరితంగా రాత్రికి రాత్రి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి ఈరోజు అక్రమంగా రిమాండ్ చేసేటువంటి ఆలోచన ఉన్నదంటే ఖచ్చితంగా ఈయనను రిమాండ్కి తరలించాలనే ఆలోచనతోనే బెయిలబుల్ సెక్షన్స్ అన్నిటిని కూడా బిఎన్ఎస్ నాన్ బెయిలబుల్ సెక్షన్లుగా మార్చి ఈరోజు రిమాండ్ చేస్తా ఉన్నట్టు మాకు సమాచారం ఉంది. వెంటనే ఇటువంటి చర్యలను ఈ ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. అందుబాటులో హుజురాబాద్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు ఉన్నారు. అసలు నిజంగానే ఆ పార్టీ కౌశిక్ రెడ్డి తీరు ఎట్లా ఉంటుంది? బెదిరింపు కాల్స్ ఉంటాయా? క్వారీలో ఏం జరిగితే ప్రయత్నం అసలు ఎట్లా ఉంటుంది? కౌశిక్ రెడ్డి తీరు ప్రజలతో ఎట్లా మెదులుతాడో, అసలు నిజంగానే బెదిరింపు కాల్ వచ్చిందా? బెదిరించాడో ఏం చెప్తారు? ఈ బెదిరింపు కాల్స్ అనేది ఏదైతే ఉన్నదో అది చాలా శుద్ధ అబద్ధమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రజల తరపున ప్రజలు కోరినప్పుడు ఒక స్థానిక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్పందించే విషయంలో మాట్లాడిండే తప్ప వేరే దురుద్దేశంగా కానీ వేరే బెదిరింపు దృష్టిలో కూడా మాట్లాడినటువంటి సందర్భం. ఈరోజు కేవలం ప్రజాపాలన అని చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి గారి పైన నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ పథకాలు ఏదైతే హామీ మేనిఫెస్టోలో పెట్టిరో ఈ పథకాలను ఎందుకు అమలు చేస్తలేరు అని చెప్పి నిత్యం ప్రశ్నిస్తూ మరి రేవంత్ రెడ్డి గారికి కంటిలో నలుసులా మెదులుతున్నాడు. కాబట్టి ఈరోజు కక్షపూరితంగా హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిపై కుట్రపూరితంగా ఈరోజు కేసులు బనాయించి మరి ఈ దుర్మార్గం చేయడం జరుగుతూ ఉంది. నిన్న అర్ధరాత్రి అదుపులో తీసుకున్నప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు సుమారుగా 20 గంటలు గడుస్తూ ఉన్నా కూడా తన అరెస్టును కానీ రిమాండ్ని కానీ చూపించకపోకుండా సెలవు దినాలు ఉన్నాయి చూసుకొని మరి ఈరోజు అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. తెలంగాణ ప్రజలు కూడా యావత్ ప్రజానికం అంతా కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. నువ్వు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతు నేస్త పథకాలన్నింటినీ కూడా ఎగ్గొట్టుకుంటూ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఎగ్గొడతా ఉంటే నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ మరి ఈరోజు నీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి నిన్ను ఎండగడుతున్న సందర్భంగా ఈరోజు కక్షగట్టి కుట్రపూరితంగా నువ్వు బెదిరిస్తావనుకుంటే బెదిరిపోయే ప్రశ్నే లేదు. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా, నువ్వు ఎన్ని బెదిరించి చేసినా కూడా, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా నీ చేతిలో పోలీసు రాజ్యం ఉందని చెప్పి నువ్వు ఏ విధంగా ప్రవర్తించినా కూడా రేపటి రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్, తప్పకుండా నీకు తగిన శిక్ష ప్రజలే చెల్లిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల అభిప్రాయం. అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు పెడుతున్న వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా కొనసాగింది. తెల్లవారుజామున 4:30 హైదరాబాద్ నుండి పాడి కౌశిక్ రెడ్డిని తరలించారు. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం అక్కడికి చేరుకొని పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఒక కొరికి వచ్చి ఎంజీఎం ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిమిత్తం పూర్తయిన తర్వాత కాజీపేటలోని రైల్వే కోర్టుకు తరలించారు. మొదటగా వరంగల్ కోర్టుకు తరలించాలనుకున్నారు, కానీ థర్డ్ మెజిస్ట్రేట్ లీవ్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే కాజీపేటలోని రైల్వే కోర్టుకు